బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడారం మండే మెలిగే పండుగ తేదీలను పూజారులు ప్రకటించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల మండే మెలిగే మినీ జాతర నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన సమావేశంలో పూజారులందరూ జాతరపై ఏకాభిప్రాయానికి వచ్చారు. 2023 ఫిబ్రవరి మాఘమాసంలో జాతర నిర్వహిస్తామని వెల్లడించారు. జాతరకు సంబంధించిన తేదీల వివరాలను జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారులకు పంపించినట్లు పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడారం మండే మెలికే పండుగ తేదీలను పూజారులు ప్రకటించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల మండే మెలిగే మినీ జాతర నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ములుగు జిల్లాలో జరిగే మేడారం మినీ మేడారం జాతరకు సంబంధించి కూడా ఇటు పూజారులు అయితే తేదీలు ఖరారు చేశారు. అయితే మేడారం మండి వెలిగే ఇటు మినీ మేడారం పండుగ తేదీలు కూడా ఇటు పూజారులు అయితే ప్రకటించారు. ఇటు మేడారం సమ్మక్క సారలమ్మ మండి వెలిగే మినీ మేడారం పండుగ జాతరకు సంబంధించి కూడా ఇటు పూజారుల సంఘం ఆధ్వర్యంలో మాత్రం సమావేశం అయిన తర్వాత కూడా ఇటు మినీ మేడారం ఇటు తేదీలను కూడా ఖరారు చేశారు. ముఖ్యంగా ఇటు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జరిగే మండి వెలిగే మినీ మేడారం జాతరకు సంబంధించి కూడా అయితే పూజారులు అయితే తేదీలను అయితే ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఇటు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధపోయిన జగ్గారావు అధ్యక్షతన కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు పూజారుల సమావేశంలో ఇటు వడ్డేర సంఘం నాయకులు కూడా ఇటు పూజారులు కూడా ఏదైతే ఇటు పూజారులందరూ కూడా జాతరపై ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత కూడా 2023 ఫిబ్రవరి అంటే మాఘమాసంలో ఇటు జాతరను నిర్వహించేందుకు కూడా తేదీలను అయితే ఇటు విడుదల చేశారు. మొత్తంగా జాతరకు సంబంధించి కూడా ఈ తేదీలకు సంబంధించి కూడా ఇటు జిల్లా కలెక్టర్ ఇటు దేవాదాయ శాఖ అధికారులకు కూడా ఇటు మినీ మేడారం మండి మెలిగే సంబంధించిన జాతర నిర్వహించేందుకు కూడా ఇటు తేదీలకు సంబంధించి వివరాలను కూడా జిల్లా కలెక్టర్ తో పాటు ఇటు దేవాదాయ శాఖ అధికారులకు కూడా ఇటు పూజారుల సంఘం ఆధ్వర్యంలో కూడా ఒక లేఖ అయితే విడుదల చేస్తే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే గత సంవత్సరంలో మేడారం జాతర జరిగింది. 2 నెలలకు ఒకసారి కూడా ఇటు మేడారం జాతర నిర్వహిస్తారు. ఇటు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కూడా మనం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కూడా చూడవచ్చు. కోట్లాది మంది భక్తులు అయితే ఇటు మేడారం వచ్చి కూడా సందర్శించుకుంటారు. అయితే ఇటు సంవత్సరానికి ఒకసారి కూడా ఇటు మినీ మేడారం జాతర కూడా నిర్వహిస్తూ ఉంటారు పూజారులు. దీనినే మండి మెలిగే జాతర అని కూడా పిలుస్తారు. అయితే ఈ జాతరకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు పూజారుల సంఘం ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ యొక్క మినీ మేడారం సంబంధించి కూడా తేదీల ప్రకటన అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన లేఖను కూడా ఇటు పూజారుల సంఘం ఆధ్వర్యంలో కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే జాతరను విజయవంతంగా చేసేందుకు కూడా ఇటు పనులు కావచ్చు, ఇటు ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇటు పూజారులు అయితే చర్చించుకున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ములుగు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ అధికారులకు కూడా ఇటు మినీ మేడారం జాతరకు సంబంధించి తేదీల వివరాలను కూడా పూజారుల సంఘం పూజారులు అయితే ఇటు అధికారులకు అయితే పంపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా ఇటు మినీ మేడారం జాతరకు సంబంధించి కూడా ఘనంగా నిర్వహించేందుకైతే పూజారులు అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరికృష్ణ. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.